సో హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమ్. సో నా ఈరోజు వీడియోలో వచ్చేసరికి మన అయితే 1v4 విత్ బిఆర్ ర్యాంక్ ఆడబోతున్నాం మీకు. సో ఓకే అన్న, నేను చాలా ట్రై చేశాను, మీరే చూస్తారు కదా. 3 మ్యాచ్లు వరుసగా 3 మ్యాచ్లు, 3 టీములు వరుస కొడతాను, ఇంకొక టీం వచ్చి కిల్ ఎత్తేస్తుంది, అదే బాధ. ఓకే, మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని పడతాయి. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి గైస్. అలా తీసాను కదా, దానివల్ల అయితే కొంచెం 1 HP 2 దెబ్బలు అయితే తగిలినాయి వాడికి. చూద్దాం. ఓకే, ఫస్ట్ షార్ట్ రన్ తీసుకోవాలి నేను. వాళ్ళ మీద మన మీద క్రష్ చేసేస్తారనమాట. ఇది బెస్ట్, మన వెనక్కి తగ్గి ఆడాలి. అరే ఫిస్ట్ నేను ఒక గన్ చేసినాను, వేసి 80 కింద పడేసి. ఓకే, చూసాడు బ్యాక్ సైడ్. ఎవరున్నా నువ్వు? డౌన్. ఎవరు? రెడ్ నెంబర్స్ పులికిలు కొట్టుకుందాం వెళ్ళి అని అనుకోబాకండి, ఎనిమిది వస్తారు. ఫైర్ చేసిందా చెప్పాను కదా. ఓ మోయిస్, నాకు కుట్టొస్తుంది. బెస్ట్ రిపేర్ చేస్తున్నాం. ఓ రన్ కూడా చేయొచ్చు నేనా? ఓకే నాన్న, బాగుంది ఇదే. క్యార్ ఎత్తున్నాం. 1 డౌన్. ఇది ఎవరు రాలా? రైట్ సైడ్. ఓ పైన. ఓ ఈ సైడు కింద పడిపోయింది గైస్. సేఫ్ అవ్వాలి ఫస్ట్ మనం. సేఫ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ 7 పైనే ఉన్నాడు వాడు. లెఫ్ట్ సైడ్ వస్తాను, రైట్ సైడ్ వస్తాను నా ఫైర్. ఓకే, కనుక్కున్నాడు. ఒక డౌన్. ఓకే డౌన్. ఓకే, వాడు మిట్ట మీద ఉన్నాడు గైస్. వాడికి ఎక్కిస్తేనే మన ఆట. వాడు కొట్టేస్తాడు, అది ప్రాబ్లం. ఇక్కడి నుంచి ఓర్ నాయన. ఒక డౌన్. ఓ రే, ఫైర్ బటన్ మంజిలా ఒక వాల్ వేసుకున్నాం. రెడ్ పెట్టి కొట్టుకుంటా. వాట్ ఏ షాట్ గైస్, వాట్ ఏ వెరీ లవ్లీ షాట్ అది. వాటి బిత్తరుంటే టైటాన్స్ కార్ దెబ్బకి వాళ్ళు దీనిరా. ఏ బ్యాక్ సైడ్ ఎక్కడన్నా వేరమా తెలిసి కొడితే మాకు బాగుంటుంది. ఎక్కడి నుంచి కొట్టాడు? జంప్ ఆప్షన్ రాయ్యా. ఇది నేను స్కిల్ మార్చుకోవాలా. ఏ సోలో చెప్పాడు, వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత లాంగ్లో ఉంటే అంత బెస్ట్ అనమాట. వికెట్స్. వాడు ఎక్కడి నుంచి కొట్టాడు గైజ్ నన్ను? వాడు కనపడితే వాడికి చిత్తని ఒక హెడ్ ఇచ్చినామంటే సరిపోతుంది అనమాట. మూసుకొని బొమ్మని కూర్చుంటాడు మన. వాడు పైన ఉంటే కొంచెం కష్టం. విఎస్ఎస్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది, నాకు విఎస్ఎస్ కనపడదు అనమాట. ఓకే, మ్యాక్సిమం కిందకి వేసుకున్నాను తెలుసు. ఎవడు ఉన్నాడు? డౌన్. ఓరి నాయన, వాళ్ళకి ఆట నుంచి ఏముంది గైస్. చూసారా ఆట నుంచి కొట్టారు? అది ఎంతసేపు మెడికెట్స్ నో మెడికెట్స్ వై. వాళ్ళు నా కల్లా రావడం లేదు గైస్. వస్తే 2 దెబ్బలు కొడతాము, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. 2 దెబ్బలు కొడదాం అంటే ఇవ్వడం లేదు వాళ్ళు. చూద్దాం పైకి వెళ్ళి కొరకిందా. స్కోప్ ఏమైతుందిరా. కవర్లో కూర్చొని కొట్టుకోవాలి. ఎంతసేపు అయినా కొట్టుకోవచ్చు కవర్లో ఉంటే. ఉన్నారా? వెళ్ళారా? ఉన్నాడు. ఎందుకంటే అక్కడ డ్యామేజ్ సింబల్ పడ్డది. ఇంకోడు ఎవడో ఉన్నాడు.
ఐ డోంట్ నో వేర్ దిస్ గై మ్యాగ్ 7 బెస్ట్ కాదు. అరే ఒక్క సెకండ్ ఉర్రే ఎయిరా అగ్గుడ్రా జోన్లో చచ్చిపోతే ఈ జోను ఇద్దలో జోను కింద ఇది ఉంది దాన్ని వేసుకోకూడదాం. మినీ కార్ వేయాలి మెరిగిట్ వేయాలరా అయిపోతా అయిపోయిందా కాబట్టి సో ఓకే అన్న, ఇది సెకండ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఏం జరిగిందంటే భయంకరంగా అన్నాను అనమాట. క్రేజీ గేమ్ ప్లే. మళ్ళీ అబ్జర్వేటరీలోనే దిగుతాను. స్టార్టింగ్లో కొంచెం స్కిప్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు ఎనిమిలు అయితే దొరకలే, ఎవడు దొరకలే అసలు. ఓకే చూడండి, ఫస్ట్ చూసారు కదా, ఒకరిని డౌన్ చేసి పులికిళ్ళు కొట్టే అంత అవసరమా? ఏందిగా ఇది? గుడ్డలాగేం ఇది నిజంగానే. ఓకే ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేను మాట్లాడేది బాగోదు, గేమ్ వాయిస్ వినండి. ఓకే పక్కా నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వెరీ బెస్ట్ ప్లేస్. ఓ మై గాడ్, ఇలాంటి ప్లేస్ని తీసినాడు అంటే మాత్రం నరకాలి వాడిని. ఓకే లూట్ ఎరుకున్నాలండి, ఎవడో దిగల. ఓ 2 మ్యాచ్. ఓకే దిగడం ఒకటి ఇస్తాడా, అది కొన్ని మ్యాచ్ల వరకే. ఇద్దరు మంచి లూట్ ఎరుకొని అద్దరు కొట్టేయాలి. ఏమీ లేవురా, నాకు అక్కడ 4x మిస్ అయిపోయింది కదా. ఈ ఉంపి ఇప్పుడు చూపిస్తారండి దెబ్బలు. పదామనండి, నో వన్ దేర్. ఓకే ఫస్ట్ హార్నల్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇంకైతే మొత్తం స్కిప్ పెట్టేస్తాను, కావాల్సిన అన్నీ పెడతాను. ఎందుకంటే చాలా సుత్తి ఉంది. సుత్తి అంటే ఆ సుత్తి కాదు ఇది. ఓ MP5 ట్రిపుల్ చిప్ దీనికి వేసి M60. నో ఇంకేం వద్దురా. ల్యాండ్ మైన్ ఉందా? కార్ వస్తాం ఫ్రంట్ నుంచి. వెళ్ళిపోతున్నాడా వస్తున్నాడా? మొత్తం తీసారా? కిల్ అయితే వచ్చింది. పైన 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 ట్రిపుల్ చిప్ స్క్రాప్ తమ్ముడు, అదే 99 స్క్రాప్ తమ్ముడు, అండ్ ట్రిపుల్ చిప్ తమ్ముడు, వైట్ ఒక తమ్ముడు అట్ట. ఓ బ్యాక్ సైడ్
డబ్బులు బలంగా తగిలేస్తాను తెలియదు అనుకుంటా వాళ్ళకి. ఓ చెట్టు తగిలేస్తుందా నాకు తెలుసు. దగ్గరికి వస్తున్నాడు వాడు. ఒక డౌన్, ఇద్దరు. నో కిల్లు దొబ్బేశాడు. కిల్లు దొబ్బేశావారా? ఎక్కడ్రా నువ్వు? వాడు కిల్లు దొబ్బేశాడు. ఎక్కడ్రా? ఓకే ఆకులు వాళ్ళ వెనకాల. వాడికాడికి వద్దు, తప్పు చేసావు మిత్రమా. టీమ్ వైపౌట్. నా గుడ్డలారా, నా కిల్ దొబ్బేస్తారా? అంత దమ్ముందారా మీకు? ఇంకొకడు ఎవడు వయసు కమింగ్ లేట్. ఏంటిగా వాడికి ఎంత కొట్టాలి? ఎంత కొట్టాలి గాయ్? ఓ మై గాడ్, చాలా కొట్టాల్సి వస్తుందా? హాయ్ 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 బ్రో, ఐఎమ్ యూట్యూబర్. నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకెవడైనా ఉన్నాడా? నో. వాళ్ళదేను తమ్ముడు. ఎన్ని టీమ్ అయిపోతురా? ఎంతమంది ఉన్నారా మీరు? దాక్కొని ఆడతా పోట్రా రే. ఇవను డ్యామేజ్ అవుతుంది. అయితే వస్తాను, డైరెక్ట్ వేసుకెళ్ళిపోతాం. చాలా లాంగ్ ఉంది ఈ సేఫ్లో కానీ ఫైటింగ్ అంటే అసలు లాంగ్ పెట్టాడుగా. ఈక్వల్ అనికైతే వద్దులేదు. వేస్తున్నారు డియూడిఎస్లో వస్తాడు కదా, అలా నాకెందుకు వేసేవరా? ఫుల్ టీం పెట్టుకున్నాడేమో, ఒకే టీం కూడా దొరకలేదేమో వాడు. రానా కొట్టేసుకున్నావా? కొట్టా బయట వాడు కొట్టేస్తాడు. ఇల్లు వేసిన తర్వాత చాలా స్లోగా పోతున్నాడు. కాదా అర్థం కదా ఎక్కడ మంచి ఫైటింగ్ వెళ్ళిపోతా. నాకు ఆఫీసులో పెట్టిన అవుతులో కొంచెం కష్టం కాదన్నమాట. పాప ఎన్ని అనుకున్నాను లేదు. ఇస్తావు 8 సెకండ్ అన్నాను. బ్రో ఇప్పుడు రోప్ ఎక్కువ వస్తున్నాడు. కాడికి వచ్చాడు. ఇప్పుడు రోప్ ఎక్కున్నాడు. రన్ చేస్తా వస్తున్నాడు. అంతకు మించిన పాటు నేను ఆడుతుంటా. రే ఏంట్రా అప్పుడే వచ్చావా? ఈ ఇన్స్టిట్యూట్లో కాదు ఇక్కడ వాడొక లాగ్ ఎందుకురా? స్కెచ్ చేసి కొట్టారు కదా, స్కెచ్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాడు. చాలా ట్రై చేశాను, ఎంత మందిని కొట్టినా వస్తానే ఉన్నారు కదా. చూసారు కదా మీరే, చూసి చూడండి. చాలా ఎంజాయ్ అయితే ఇచ్చాను.
చాలా మసాలా అయితే మీకు ఇచ్చాను గైస్. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో స్నైపర్తో వీడియో.